పాటలు ముందులాగా తర్వాత ఆరాధన పాట ఆరాధన తర్వాత వాయిద్యం చెప్పి అది అదే నీవు వచ్చిన పాట అందరూ లేచిన కూడా అలా あ
అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును? కొంతసేపటికి నన్ను రాగతో కొట్టి చంపుదురనెను. పరిశుద్ధ వాక్యం తెలియజేయండి. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమని పాడుకుంటా. అందరూ కూడా చూసుకొని దేవుని ఆరాధిద్దాం. ఆయన చేసిన ప్రకారం ఉదయాన్ని మనం మరవకుండా ఆయనకి వాక్యాలను అనుసరించినట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన ఉపకారం ఉదయాన్ని మరవకుండా. ఆయన మన యొక్క పాపము కుదిర్చేవాడు, క్షమించేవాడు, మన యొక్క సంకటాన్ని కుదిర్చేవాడుగా ఉన్నాడు. ఆయన స్తుతిద్దాం. అయ్యా ఆయన ఏమి చేశాడు చెప్పి మనం అనుకోవచ్చు, ఏమి ఉపకారం చేశానండి అని అనుకోవచ్చు. ఇటు రీతిలో మనం సజీవులుగా ఉన్నామంటే మన యొక్క ధనము, మనకు ఐశ్వర్యం వల్ల మనకు ఆస్తి, మనకు హోదా కాదు, కానీ కేవలం ఆయన ఇచ్చిన ఉచితమైన కృప వల్ల మాత్రమే మనం ఏ రీతిగా సజీవులుగా ఉన్నాం. అటువంటి ఆయుష్ పొడిగించే ఆరోగ్యం ఇచ్చిన దేవునికి దేవుని యొక్క సన్నిధిలో మనం అబ్బా తండ్రి అని చెప్పి దేవుని కొనియాడతాం. అయ్యా మీ యొక్క జీవ జలపు నదిలోనికి అయ్యా మమ్మల్ని ప్రవేశింపచేయండి, మమ్మల్ని ప్రవేశింపచేయండి అయ్యా అని చెప్పి దేవుని అడుగుతాను. 3 బాలుగుండిక జీవితంలో మన యొక్క జీవితంలో మనం జీవించున్నాయేమో, ఎటువంటి ఫలభరితము లేని జీవితంలో మనం జీవించున్నాయేమో. ప్రియ దేవుని సంగమా, 3 బాలుగుండిక జీవితంలో సిగింపచేయడానికి ఆయన సిద్ధపడుచున్నాడు. నిజమే, జీవం లేనటువంటి ఇంకా ఎముకలున్నాయి, సిగింపచేయడానికి సిద్ధపడుచున్నాడు. అటువంటి దేవుని మనం ఆరాధిద్దాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో
పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. అందరికీ చెప్తాం. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా చెప్తాం. లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. శీలమండలం నుండి మోకాళ్ళకు మోకాళ్ళ నుండి మొలలోతునకు శీలమండలం నుండి మోకాళ్ళకు మోకాళ్ళ నుండి మొలలోతునకు మొలలోతు నుండి సంపూర్ణతకు లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. యేసయ్యా ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము. ఆయనక జీవజలమున్నది ఉన్నది. అయిక లోతులకు మనం నడిపించడానికి సిద్ధపడుచున్నాడు. శీలమండలం నుండి మోకాళ్ళ వరకు, మోకాళ్ళ నుంచి మొలలోతున వరకు, మొలలోతు నుంచి సంపూర్ణత వరకు మనం నడిపించాలని చెప్పి ఆయన ఆశపడుచున్నాడు. మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఆయనకి పరిశుద్ధాత్మ చేత మనం నడిపించి తీసుకెళ్ళడానికి సిద్ధపడుచున్నాడు. నిజమే మన బొట్టి పాటలుగా వచ్చినట్టుగా మనం నిజమే ఇంకా నిండు పాటలుగా చేయించి పాడుతున్నాం. ఇక ఆరాధన ద్వారా మన యొక్క హృదయమును ఒక్కసారి పరిశీలించుకుంటా మనం సిగ్గించే వారిగా ఉన్నామా, ఓడి వారిపై వారిగా ఉన్నామా, ఆత్మీయ వారంలో మనం పొందుకునే వారిగా ఉన్నట్లయితే కనుక నిజమే ఇప్పటివరకు పొందుకోలేకపోతే ఆయన ఇవ్వడానికి సిద్ధపడుచున్నాడు. పరలోక రాజ్యపు నిజమే ఆకాశపు వాక్యమును తెరిచి ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధపడుచున్నాడు. ప్రతి విషయంలో ఆయన మనం నడిపించడానికి సిద్ధపడుచున్నాడు. ఆయన చేయి పట్టుకుని మనం నడవడానికి సిద్ధపడినట్లయితే ఆనాడు ఇక హానోకులు మనం చూసినట్లయితే ఆయనతో నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే ఆయనతో నడిచి 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 పరలోకమునకు ఎక్కినట్లుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అటు అనుభవంలోనికి మనము ఆయన చేయి పట్టుకుని అయ్యా నీకు పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించండి అయ్యా, అయ్యా ఏలినవాడా మమ్మల్ని నడిపించండి, అయ్యా మమ్మల్ని లోతులకు మీరు నడిపించండి అని చెప్పి ఆయన అడుగుతూ ఆయన చేయి పట్టుకుని మనం నడిచినట్లయితే నిజమే శీలమండలం నుంచి మోకాల వరకు, మోకాల నుంచి మొలలోతు వరకు, మొలలోతు నుంచి సంపూర్ణత వరకు ఆయన నడిపించడానికి సిద్ధపడుచున్నాడు. ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేద్దాం. నిజమే ఇక్కడ వినేవారు, ఇక సౌండ్ ద్వారా ఆలకించేవాడు, నిజమే ఇక లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఆలకించేవాడు కావచ్చు, ఇక ఏ స్థలంలో ఉన్నా, ఇక ఏ ప్రాంతంలో ఉన్నా, నిజమే ఇక ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రియ దేవుని సంగమా జాగ్రత్త. దేవుడు మనం నడిపించడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నవాడుగా ఉన్నట్లుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి నిజమే బంధువులు విడిచిపెట్టినప్పటికీ, స్నేహితులు విడిచిపెట్టినప్పటికీ, లేదా ఇక మన నమ్ముకున్న వారు మనం విడిచిపెట్టినప్పటికీ దేవుడు విడువడు, ఎడబాయుడు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా ఆయన మనం నడిపించడానికి సిద్ధపడుచున్నాడు. ఆయన చేపట్టుకుని నడవడానికి మనం ప్రయత్నించేద్దాం. మమ్మల్ని మీకుగా ప్రేమించున్న మా ప్రేమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతిస్తున్నాను. ఇప్పటివరకు మా యొక్క పాటల్లో మీరు నా విధానానికి మీకే వందనాలు. నిజమే పాటలు పాడిన బిడ్డలని దీవించండి, ఆస్వాదించండి.
ప్రభావ మీకే వందన ఆరాధనలో అయ్యా మీరు నడిపించిన దానికి మీకే వందనాలు అయ్యా లోతులకు నడవడానికి ప్రభావ మేము ఆశ కలిగి ఉండి ఆయన మీకు సన్నిధికి వచ్చి ఉన్నాం అయ్యా మీకు పరిశుద్ధాత్మ చేత ఆయన మీకు వాక్య లేఖన ద్వారా దైవజనులతో ప్రభావ మీరు మాట్లాడుతున్నాం ఆయన యొక్క వాక్యము ద్వారా ప్రభావం లోతులకు నడిపించండి ఆయన ఇప్పటి వరకు ప్రభావానికి వందనాలు ఆయన అన్ని విషయంలో మీరు తోడని నడిపించిన దానికి మీకు జరిగిన కార్యక్రమంలో మీరు జయప్రదము జరిగించండి మరొక ప్రభావం ఈ యొక్క ప్రార్థనలో ఆయన పాల్గొన్న ప్రతి వ్యక్తి మీరు దీవించండి ఇక లైఫ్లో ప్రభావం చూపించిన వారిని ఆయన వారికి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత అనారోగ్యంలో ఉన్న ఇటువంటి బలహీనతల్లో ఉన్నా బలపరిచి ఆదరించి ఆయన మీ కృపలో ఇచ్చేయమని మీ చిత్తమైతే ప్రభు ఆలస్యమైతే రామదినంలో మేమందరం కలుసుకొని మేము స్తుతించి మానించే భాగ్యం మాకు దయచేయమని తద్వారా మీకు నామానికి మహిమ తెచ్చుకోమని నేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమేన్. దేవుని నామమునకి మహిమ కలుగుగాక. ఈరోజు సాక్ష్యాలు చెప్పగలిగిన వారు దైవం జరుగుతుంది కాబట్టి ప్రతి శంభ కూడా యేసు కృప ప్రార్థన సన్నిధి అనే ఆ నెంబర్లో మీరు ఉన్నట్లయితే మీ సెలవులకి లైవ్ వస్తుంది. ఇప్పుడు జరిగిన ఆరాధన అన్ని కూడా సాక్ష్యాలు కూడా కట్టే కొట్టే తెచ్చారు అన్నట్టుగా ఎవరైనా ఒకటి సాక్ష్యం చెప్పండి లేదా వాక్యం వెళ్ళచ్చు. అలాగని కుమారి ధర్మ మంచిగా వచ్చింది ఒక పాట పాడుతుంది లైవ్లో ధర్మ నూలా వచ్చి ఇక్కడి నుంచి వెంటనే వాక్య పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమైన రీతిగా ఈరోజు విశ్వాస దినము ఘనమైన దినముగా పరిశుద్ధ దినము వచ్చిన వారికి లైవ్లో చూస్తున్న వారికి అందరికి కూడా అర్థమయ్యేటట్టుగా దేవుని వాక్యం నడిపించడాగన సతీష్ కుమార్ బాబు ఆ క్రొత్త ప్రార్థన చేస్తారు. పడ ఎక్కడికి వచ్చారు
చాలునయ్యా కరుణాకరా యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు జయం గల రాజా సర్వోన్నతుడు సర్వకృపానిధి దేవ నికరమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ. ఇదిగో తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము అందరం కూడుకుని ప్రభావ నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నీ ప్రభావ నీ విశ్రాంతి నిన్ను ఘనమైనదని ప్రభావ నీ బిడ్డలు మేమందరం కలిసి కూడుకుని ప్రభావ నువ్వు చూపిన కృపకి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ. తండ్రి ఏ పాటి వారు తండ్రి ఎదుటి వారు దేవా ఇదిగో తండ్రి నీ కృపను పెట్టి ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా సజీవ రేఖలో వచ్చి భద్రపరిచే రీతిని పెట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో దేవా ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా తండ్రి నేను మహిమపరిచినాను దేవానికి వందనాలు తండ్రి. నీ నామానికి మహిమ కలగాల దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో దేవా తండ్రి నీ యొక్క దాసుని కూడా మాట్లాడబోచుండగా దేవానికి వందనాలు తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభావ తండ్రి వారి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరం నిమిత్తము ప్రభావ తండ్రి ఇరుకు నిమిత్తం ఇబ్బందుల నిమిత్తం ప్రభావ అనారోగ్యాల నిమిత్తం ప్రభావ సూటిగా వారితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రభావ ఈ యొక్క మాటలో జీవం ఉన్నది ప్రభావ ఈ యొక్క మాటలో సత్యం ఉన్నది దేవానికి వందనాలు తండ్రి. అంటే మాటలతో తండ్రి ప్రతి ఒక్క హృదయం తండ్రి తండ్రి బ్రతుకున్నట్టుగానే సహాయం దయచేమని అడుగుతున్నాను. ఒట్టి కుండల వల్ల వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి మీరే తట్టమని అడుగుతున్నాను దేవానికి వందనాలు తండ్రి. నింపండి బలపరిచి ప్రభావ తండ్రి సమస్త మహిమ కంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ నువ్వు జరగాల్సిన ప్రత్యేక కార్యక్రమం అంతట్లో మీరే మా మధ్య నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు అతి శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు క్షేమంగా ఆరోగ్యం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. యేసు కృప ప్రార్థన సన్నిధి అనే మన మినిస్ట్రీ ద్వారాగా ఈ వాక్యం అందించడానికి యవనస్తులు ఎంతోమంది ప్రోత్సహించి ఈ వృద్ధాప్యమందు మరి ఈ రీతిగా మీరు చెప్పాలని ప్రోత్సహిస్తున్నప్పుడు మరి దైవ ధరగా ఇచ్చి మాట్లాడుతున్నాం. నిజమేంటి మనకు సరైన వసతులు లేకపోయినా సరైన వస్త్రాధారణ లేకపోయినా ఏదైనా దేవుడు అప్పచెప్పిన వాక్యములు బట్టి మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాం. శ్రద్ధగా వినండి. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో పౌలు గారు భక్త పౌలు కొన్ని మాటలు చెప్తున్నారు. చదువు. ప్రియులారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘములకు పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. దైవ జనాంగమా, ఈరోజు మనం ప్రారంభించింది 2 వారాల కింద నుంచి ఈ 2 ఆదివారాలు మంగళవారాలు శుక్రవారాలు జరిగాయి. ఈ 2వ ఆదివారంతో ఈ కార్యక్రమాన్ని ముగించుతారని చెప్పుకుంటున్నాం. మోషే అక్కడ నీరు లేని వలన నిర్గమాకాండము 17వ అధ్యాయం సంవత్సరం 4వ వచనంలో నీరు లేని కారణము చేత ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవకుడైన మోసాని దూషిస్తున్నారు, దేవుని మీద సొరుగులాట ఆడుతున్నారని మొదటి లైవ్ ఇచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ నీళ్లు నిజమేనండి, నీళ్లు లేని సంఘాల్లో, నీరు లేని కుటుంబాల్లో, నీరు లేని విశ్వాసంలో వాతావరణం అలాగే ఉంటుంది. తిరుగుబాటు చేయడం, ఎక్కిరించడం, ధ్యానం చేయడం, అవిధేయులు ఉండడం, ఇవన్నీ ఉంటాయని గతించిన వారు మనం నేర్చుకున్నాం. నిజమే, నీరు కొన్ని సంఘాల్లో నీరు ఉంటుంది. సరైన వాక్యం బోధించే బోధకులు ఉంటారు, వినేవాళ్ళు కూడా వింటారు, వాక్యం వింటారు. వాక్యం విన్నా
వారిలో ఐక్యత ఉండదు, వారిలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ వాక్యమైన విశ్వాసంతో కూడా చిన్న చిన్న గందరగోళాలు ఏర్పడుతున్నాయి. ఒకసారి సంఘంలోకి వచ్చిన విశ్వాసం అందరినీ కూడా అడిగితే, మీరందరూ ఐక్యతగా ఉన్నారా అని అడిగితే కిందకే మీదకి చూస్తారు. ఎందుకు? నీరంటే ఉన్నది కానీ, వాక్యం వింటున్నారు కానీ వారు పరిశుద్ధాత్మను పొందలేని కారణం చేత ఈ సమస్యలు పడుతున్నారు. నిజమేనండి, ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థనకు వస్తారు, ఇద్దరు భార్యాభర్తలు వాక్యం వింటారు, కుటుంబ పరంగా వస్తారు. కానీ భర్తే శిరస్సుగా ఉన్నాడనే సంగతి వారు మరిచిపోతారు. సంఘమా, క్రీస్తుకి సంఘము లోబడినట్లుగా చెప్పండి, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్తుంది. అంటే విన్నట్టుగానే ఉంటాం, ఉన్నట్టుగానే ఉంటాం. ఏ నాగంటాయి పొడిగేటి భిన్నాభిప్రాయాలు, సంఘంలో భిన్నాభిప్రాయములు, కుటుంబంలో భిన్నాభిప్రాయములు, వ్యక్తిగతంగా ఒకరికొకరిలో భిన్నాభిప్రాయములు ఏర్పరుచుకుంటారు. అందుకని ఆయన బోధించేది ఒక్కరికి బోధిస్తున్నాడు. ఆ పైన చెప్పిన మాట ఏంటంటే కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఓ కుటుంబమా, ఓ భార్య భర్తలారా, మీకు కలిగిన పిల్లలతో కలిసి పరిశుద్ధాత్మ అనే నీరు మీలో లేకపోతే సమస్యలు వస్తాయని దేవుని లేఖనము తేటతెల్లంగా తెలియపరుస్తుంది. యోహాను సువార్త 7:37 చూడండి, ఏమని పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానిస్తున్నాడు అందరినీ కూడా. చూడమ్మా, ఆ పండగలో మహాదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పి పొందిన ఎడల నా యొద్దకు వచ్చి ఆ దప్పిగా దాహము తీర్చుకొనవలని చెప్తున్నాడు. దైవ జనాంగమా, జీవ జలపు ఊట అయిన యేసు ప్రభు వారు అనేక మంది సేవకులు నిలవబెట్టి, యవన సేవకులు నిలవబెట్టి, పెద్దలు నిలవబెట్టి అనేక రీతిగా వాక్యం అందిస్తున్నారు. ఈనాడు కరపత్రిక ద్వారా ఈరోజు రాత్రి తండ్రిగొండ గ్రామంలో క్రిస్మస్ ఆరాధన గ్రామంతో సాయంకాలం వచ్చి ఆహ్వానించున్నారు. రేపటి దినాన్ని మన సంఘం అందరూ కూడా వచ్చేది ఆహ్వానించున్నారు. తీరుగా వాక్యము అందించబడుతుంది. వాక్యము నీరుకి సాదృశ్యంగా ఉంది. అందుకనే ఎవడైనను దప్పి కొలిమి ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. నిజమే, నీళ్లు తాగుతున్నాం, నీళ్లు ఉన్నాయి. నిజమే అండి, మోసే అంత వాడికి కూడా నీళ్లు ఉన్నాయి. దైవ జనాంగమా, చాలా కుటుంబంలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్న శాంతి సమాధానము లేకపోవడానికి కారణం ఏంటో తెలిసిన పరిశుద్ధాత్మనే నీళ్ళని వారు నమ్మడం లేదు. ఈరోజు చాలా సమస్యలు పరిశుద్ధాత్మ గురించి ఎత్తకూడదు. మీరు మన సంఘ స్థాపన ఏం చేసేదా, మన బిషప్ గారు ఏం చెప్పారు తెలిసిన, ఎక్కడైనా వాయిద్యాలు వాయించకూడదు, చప్పట్లు వాయించకూడదు, అల్లుది అనకూడదు. మా నడిపింపు అదే. అసలు పరిశుద్ధాత్మని అంగీకరించకూడదని బోధించిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు మన గ్రామంలోనే సంఘంలో. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మను వద్దంటే మన దగ్గర నుంచే డొక్కుడూరు పట్టుకెళ్ళి పరిశుద్ధాత్మ వరకు ప్రార్థిస్తే
ఆయన తాళం వేయించాడు అభివృద్ధి చర్చికి. అలా కాకపోతే కుదరదు, విశ్వాసం అందరూ ఖాళీ అయిపోతున్నారని మన దైవజనులు సమీరయ్య గారు దాన్ని వదులుకునైనా పరిశుద్ధాత్మని ఆయన నమ్మాడు, సంఘాన్ని నమ్మించాడు. విస్తరించబడు సఫలు పడితే పత్రని హల్లెలూయా. పరిశుద్ధాత్మను నమ్మాలి. పరిశుద్ధాత్మను నమ్మని సంస్థ కానీ, పరిశుద్ధాత్మ నమ్మని సంఘము కానీ, పరిశుద్ధాత్మ నమ్మని కుటుంబం కానీ, పరిశుద్ధాత్మ దేవుని నమ్మని వ్యక్తి కానీ అధోగతే. ఏమన్నాను? అధోగతే. అందుకని పరిశుద్ధాత్మ గురించి ఇంకా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభువు వారు భూమి మీద నివాసం చేస్తాడుగా ఆయన ఉద్దేశం వచ్చింది, నేను ఎలాగా కొన్నాళ్ళుగా ఉంటాను, నేను మరణిస్తాను, మరణిస్తే ఈ సంఘం అంతా అయోమయం అయిపోతుంది అనుకుని 12 మంది పెద్దలు పెట్టాడు. ఏం పెట్టాడు? ఎవరు పెట్టారు చెప్పాలి. మీరుగా పడుతుందా? మీకు ఉన్నందుకు భయపడుతున్నాను. చెప్పండి. ఎంతమందిని? 12 మంది పెద్దలు పెట్టాడు. 12 మంది పెద్దలు వారిని అపోస్తలులని పిలువబడుతున్నారు. ఈ 12 మంది పెద్దలకి వాక్యము తెలియదా? వాక్యం అనే నీరు వారి దగ్గర లేదా? వాక్యమును వినలేదా? వాక్యమును ఎదజరడం లేదా? చెప్పండి. ఎదుగుతున్నారా లేదా? వాళ్ళ దగ్గర వాక్యమనే నీరు ఉందా లేదా? వాక్యమనే నీరు ఉంది. ఆయన అనేక సార్లు చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళి కొన్ని దినాలు నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను వెళ్ళి ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని వద్దకు పంపుతున్నాను. యేసుప్రభువు వారి శిష్యులకు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పలేదు, ఎన్ని మీటింగ్లో చెప్పలేదు, ఎన్ని రాత్రులు ఆయన పగలు వాక్యములు బోధించలేదు. విన్నారంటారా లేదంటారా? చెప్పండి. స్పందించాలి. ఎక్కువసార్లు నన్ను అన్నికన్నా విన్నారు. విని ఇప్పుడు యేసుప్రభువు వారి చివరి సమయంలోని కాడు కలుగుతారని వారు పవిత్రులు చేయని అంటే ఈ అపోస్తలుల 12 మంది పెద్దలకనే ఒక ఆలోచన వచ్చింది. ఒరే వేసుకోవచ్చు కదా, వేసుకోకపోతే సంఘాన్ని ఎవడంటుంటాడా? నేను ప్రథమ శిష్యుడు, నేను పేతురు గారిని, నేనే నడిపించావా? నడిపిస్తా. నేనెవరో తెలిసిన యేసుప్రభువు వారు రొమ్ముని ఆనుకున్న యోహాను నేను. యేసు ప్రేమించిన వాడిని నేనే పెద్దగా ఉన్నాను. గవర్నమెంట్ మీరు అందరూ కాదు, నా మోకాలు ఒంటి మోకాలు అయిపోయి యాకోబు గారు అన్నాడు, నేనే పెద్దగా ఉండాలన్నాడు. గవర్నమెంట్ మీరు అందరూ కాదు. యేసుప్రభువు ప్రేమతో నాకేమిచ్చాడండి? సెక్రటరీ జాబ్ ఇచ్చాడు. డబ్బు చేసి నా దగ్గర పెట్టాడా? మాట్లాడకండి. డబ్బు చేసి నా దగ్గర పెట్టాడా అంటే నాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలుగు ఉంది. నేనే యేసుప్రభువు వారు సరిపోయిగా పెద్దగా ఉండాలని నేనే అంటున్నాడు. ఒక్కొక్కడిని ఇప్పుడు ఏమేర్పడ్డది చెప్పండి. ఏమేర్పడ్డది? సంఘములో యేసుప్రభువు వారి శిష్యులు 12 మంది పెద్దల్లో నేను గొప్ప అనుకున్నారు. ఈ పెద్దలకి ఏమి లేదు చెప్పాలి. ఏమి లేదు. అది వాక్యం అనే నీరు ఉంది కానీ ఇక్కడికేలేదండి పరిశుద్ధాత్మ అనే నీరు లేకపోవడం వల్ల నేను గొప్ప అంటే అంతరాత్మను ఎరుగున్న నా యేసయ్య వారి నేను చెప్పినట్లుగా మీరు నీరైతే ఉంది కానీ ఆత్మని మీరు నమ్మలేదురా. వస్తారని చెప్పాను కదా. మీరు బాగా ప్రార్థన చేయండి, క్రమాలు పాటించండి. అలా పాటిస్తే అప్పుడు
పరిశుద్ధాత్మ దొరికితే అది ఉండదనేసి అని చెప్పి ఆ చెప్పిన మాటను పెట్టి యేసు వారు ఆ సిలువలోని మరణించి ఆరోహణ అవ్వక అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఆ మేడగదిలో 120 మంది కూడుకొని పరిశుద్ధాత్మదేవ 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 నీ కుమ్మరింపు నాకు కావాలయ్యా, పరిశుద్ధాత్మదేవా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించము, నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు అని ప్రార్థన చేసిన గుంపులో ఎవరున్నారో తెలుసా? యేసు వారి శిష్యులు అందరూ ఉన్నారు. యేసు వారి తల్లి కూడా, మరియమ్మ కూడా, మీరు కడిగా చదువుకోండి, ఆయమ్మ కూడా ఆ గుంపులో ఉన్న 120 మందిలో. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాక వారి స్థిరాస్తులన్నీ కూడా అమ్మి ఒక చోట పెట్టుకొని ఎవరికి అవసరమైతే వారికి సహాయం చేసేవారట. చెప్పండి, పరిశుద్ధాత్మ పొందకముందో మేము కాలికి దాని మీద తేలేది, దానికి తోకేది, ఎండ్రికలు లాగిన వారు కూడా ఏమన్నారా? వారి స్థిరాస్తులు అమ్మి ఎవరికైనా రోగం వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా ఆ ధనము అపోస్తలులు అని 12 మంది పెద్దల దగ్గర పెట్టి మీరు ఎవరికి అవసరం వస్తే వారికి మీరు సహాయం చేయండి అని అవన్నీ తెచ్చి చోటలు పెట్టేవారంట. దైవ జనాంగమా, ఇప్పుడు అపోస్తలులైన ఈ 12 మందికి ఇప్పుడు ఏం పొందేగా వచ్చింది చెప్పండి? నీతి, ఈ కరికరము, ఈ జాతి, ఈ ఐక్యత ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ. అందుకని కొంతమందికి సంఘంలో కూడా పరిశుద్ధాత్మ పొందాడు ఇంకా అదే స్థితిలో ఉంటారు. ఆయన ఏమైనా అర్థం చేసుకోవడం మీరు ఒరే మీరు దాని వాక్యం ఉంది నీకు చెప్పండి. పరిశుద్ధాత్మ అనే నీరు నీ దగ్గర లేదురా. మీరు ఎక్కడున్నారంటే ఇంకా మీరు క్షీరమండల కాడ ఉన్నారా? మోకాళ్ళతో రాలేదు, మగవాళ్ళతో రాలేదు. ఎందుకంటే ఇది పరిపూర్ణతలోకి మీరు రాలేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం బట్టి దైవ జనాంగమా, వారికి వారే అంతకుముందు తిరుగుబాటు చేసిన వారు యేసు ప్రభువు శిశువులు అందరూ కూడా ఒక చోటను కూడా పనెత్తి సావడానికి, అగ్నిలో కాల్చిన, సముద్రంతో కాల్చిన, తాగుట చుట్టి కాల్చిన, ఊరే వేసిన, బండాలతో పొడిచిన, మీరు ఏం చేసినా మేము సావడానికి మేము ఉన్నాము, మాకు సాగు మాకు భయపడేదని ధైర్యంగా నిలబడ్డారు ఆ 12 మంది శిష్యులు. కనుక చెప్పబడండి, ఆ త్యాగం నీకున్నదా? ఆ త్యాగం లేకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ అనే వరము పొందలేని వారు ఆ త్యాగం చేయలేరండి. నిజమే, ఆనాడు వారు ప్రాణాలు త్యాగం చేశారు, వారి శరీరాల త్యాగం చేశారు, వారు సమస్తమును త్యాగం చేస్తే ఈనాడు మీ సమయాన్ని త్యాగం చేయండి. ఎంతమంది త్యాగం చేస్తున్నారా? శుక్రవారం ప్రార్థన మేము ఎలా రాగలమండి? రాలేదా బాబు? మంచిది. నువ్వు త్యాగం చేసే మనుషులు కాదా? దేవుని దగ్గరికి ఆశీర్వాదం దొంగలించబడుకుంటారా? ఒక మంగళవారముగా స్త్రీలు కొడుకుంది, త్యాగం చేయమన్నాడు ఆయన. ఆడు ఏం త్యాగం చేశారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాక తన సమయాన్ని త్యాగం చేశారు, తన శరీరాన్ని అగ్నితో కాల్చుతుంటే త్యాగం చేశారు, తన ప్రాణాలు తెస్తుంటే ప్రాణాలు కూడా త్యాగం చేసింది అపోస్తులైన ఆ 12 మందిని. దైవ జనాంగమా, ఓ సంగమా, సహోదరులారా,
దేవుని మందిరానికి రావడానికే నీకు సమయం లేదు. నువ్వు సమయం ఎక్కడ త్యాగం చేస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డావా? నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించమంటాడు. ఆయన ఉన్నదండి, వాక్యం నాకు ఉందండి, నేను చదివేస్తానండి, బైబిల్ నా చేతిలో ఉందండి. నువ్వు వాక్యం ఎంత చదివినా వాక్యం అంతా కడుపులో ఉన్న యేసు వారి శిశువే. యేసు వారు ఎప్పుడు చచ్చిపోతే ఎప్పుడు పెద్దలుగా పెద్దత్వం చేయాలని తెలిసేదాన్ని. నువ్వు ఆ బట్టలు నడుపుతున్నావా? ఏ బట్టలు నడవాలి మనం? యేసు వారి శిశువులు ఏమన్నారో నేను గొప్ప అన్నాడు. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఎందుకు నాయనా మీలో ఎవరు గొప్ప అనుకుంటున్నారు? ఇదిగో గొప్పవాడు ఎవరో తెలిసినా నేను ఒక రొట్టె మొక్క ముంచేస్తాను, ఇది ఎవరి చేతికిస్తే ఆడ గొప్పడు అన్నాడు. ఎవడో ఇస్రాయేలు కదా. ఎందుకప్పుడు యేసు వారి సిలువకు అప్పగించిన కారణం ఇస్రాయేలు యోధే. నమ్మకం లేదో, విశ్వాసం లేదో, నీరంటే ఉంది కానీ నీకు పరిశుద్ధాత్మని వరమును వారు పొందలేకపోయారు. దైవ జనాంగమ్మ అందుకని అపోస్తుల కార్యములోనే 1వ అధ్యాయంలోనే ఆ మేడ గదిలో 120 మంది కలిసి ప్రార్థించినప్పుడే పరిశుద్ధాత్మనే వరమును వారు పొందుకొని గడిపడే అన్య భాషలతో మాట్లాడము సాధించలే. అనేకులు ఇబ్రాన్ని పొంది పరుగున ఈ 120 మంది మేడ దగ్గరికి పరుగున వచ్చారు. మనం పిలిస్తేనే రావడం లేదు. ఎవరున్నాయి ఎందుకు వస్తారు? రెండు బాబు భోజనం మొక్క కట్టుకు పెడతాం భోజనం అంటే మీరు పెడతారండి, పెట్టాక మీరు ఏమి ఇచ్చారని అడుగుతారండి. ఆ ఇవ్వాలేముండి మేము రాను లేవండి. ఒకవేళ భోజనం ఉంటే ఏం కొనండి? కాయకూరండి. కాయకూరలు వస్తే మేము ఎలా వస్తామండి? మమ్మల్ని ప్రాంతం పిలిచి కక్క ముక్క అయితే వస్తామండి. ఇలాగ రకరకాల దైవ జనాంగమా ఇక అపోస్తున్నది వారు ఈ 120 మంది ఆ స్థలంలో ప్రార్థిస్తుండగా ఎవరు పిలుస్తూ వచ్చారండి? చెప్పండి. పరుగున పరిగెత్తుకుని వచ్చారు. దైవ జనాంగం మాట చెప్పండి. సినిమా యాక్టర్ ఎవరండి? ఆయన చంద్రమోహన్ వైద్యులు హైదరాబాద్ మురళీ మోహన్ అన్నగారు మన దగ్గర వచ్చాడు. పాటలు పాడడానికి వాపర్తించి ఒక ఆయన వచ్చాడు. ఆయన పాట పాడుతూ ఉంటే చుట్టుపక్కల నేను వామన్నా కాబట్టి అన్ని 10 చూసే పడతాం. మురళీ మోహన్ అన్నగారు వచ్చాడు. తర్వాత మంచి గాయకులు వచ్చారు. పాట పాడుతూ ఉన్నప్పటికీ ఇరుగు పొరుగులు పరుగులకు వచ్చేసారు. ఆయన హైక్ష వేసింది. మురళీ మోహన్ అన్నగారు వచ్చాడంట. తర్వాత ఎవరో గాయకులు వచ్చారంట. ఆ గాయకుడు ఎవరో రామానంద గారు అన్నాడు. ఆయన పాట పాడుతూ జానపద పరిగెట్టుకు వచ్చేసారు. ఇప్పుడు కాకేశ్వరరావు పరిగెట్టుకు వచ్చారు. ఇక్కడ చూడండి అపోస్తలుల గారు 1వ అధ్యాయంలోని ఆ మేడ గదిలో వారు ప్రార్థిస్తుండగా అన్య జనాంగములు ఇది అన్య భాషలు మాట్లాడుతుండగా అనేకులు పరుగున ఆ స్థలమునకు వచ్చారు. అందుకని పరిశుద్ధాత్మని వరమును మనం పొంది పరిశుద్ధాత్మను నమ్మి పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు నడిపిస్తా ఉంటే పరుగున వచ్చేదరు. చెప్పండి. పరుగున వచ్చేదరు కాక. ఇంతకుముందు నిజమే పరిశుద్ధాత్మను పొందలేదు. ఈ 12 మంది పెద్దలు కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నారు. దైవ జనాంగమా మోసే కూడా పరిశుద్ధాత్మ పొందలేదు. అయితే మోసే కూడా ఈ 17వ అధ్యాయం 4వ వచనంలో ఇప్పుడు పరిశుద్ధాత్మను పొంది కన్నీరు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పడండి. అర్థమైందా?
నిర్గమాకాండం 17వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మోషే యెహోవాకు మొర్రపెట్టుచు కన్నీరు కార్చెను. కన్నీరు ఎప్పుడు వస్తుంది? కన్నీరు ఎప్పుడు వస్తుంది? దైవ జనాంగమా, మనము దశంభాగాలు ఇచ్చేవాళ్ళము, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద హోదా కలిగిన వాడు, పెద్ద పెద్ద స్థితి కలిగిన వాడు, ఈ సంఘాన్ని నేనే పోషిస్తున్నాను, ఈ సంఘాన్ని నేనే బ్రతికిస్తున్నాను, సేవకుని బతికించేది నేనే అనుకుని అహంకారంతో నీకు ఉంటే నీకు కన్నీరు రాదు. కన్నీరు ఎందుకు వస్తుందంటే, నేను పాపిని, అపరాధిని, నీ సన్నిధికి వచ్చి మోకరించడానికి కూడా నేను అర్హుడను కాదు అనే తలంపు నీలో వచ్చిందంటే వెంటనే నీలో నీళ్లు అసలు మరిగినట్టుగా మరిగి 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 పైన మోరేసల ముందు కొడతాయి. మోరేసల ముందు కొడితే ఆ నీళ్ళు కన్నారక్కడే ఇక్కడితే కిందకి వాడు ఆ నీటితో ఎప్పుడైనా నీళ్ళు కలిగినప్పుడు చెయ్యని చూడండి ఎలా ఉంటాయి. ఎక్కడ మొదలు పెట్టారే ఈ గుండెలో మరుగుతుంది. పరిశుద్ధాత్మనే వరముతో నింపబడినప్పుడు నేను పాపిని, నేను అపరాధిని, లేకపోతే ఏమేమో చేశాను, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాను, వ్యతిరేకమైన మాటలు మాట్లాడానని కన్నీడు ఇప్పుడు మోస కథ నుండి నీళ్లు కాలితే దేవుడు ఆ కార్యము జరిగించాడు. నాయనా మోస, నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు? హోరేబు అనే బండ దగ్గరికి వెళ్ళాం. ఆ బండ దగ్గర ఉండి నీ చేతిలో కర్రను పట్టుకుని కొట్ట, ఆ బండ నుండి నీళ్లు ఉబ్బుకుతాయి. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రమను సమృద్ధి నీళ్లు తాగమని అంటే అలాగుని ఆ 10 మంది పెద్దలతో తీసుకెళ్ళారు. కాబట్టి 10 మంది పెద్దలు 10 మంది ఆ గోత్రముల వారితో పిలిచి త్రాగటి నీళ్ళని చెప్పారు. సమృద్ధి నీళ్ళు తాగారు. తప్పకుండా నీళ్ళు దైవ జనాంగమా, ఈ పరిశుద్ధాత్మనే నీళ్లు వారు పొందలేనప్పుడు దైవజనులు నాకు మోసే మీద చదువుకున్నారు, దేవుడి మీద చదువుకున్నారు. మోసే అనేవాడిని రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నాలు చేశారు. ఒక మాట చెప్తాను దైవ జనాంగమా, చూడండి. ఇస్సాకు తన పెద్ద కుమారుడు అయిన యాసవుని పిలిచి, నాయనా నువ్వు పెద్ద కుమారుడు కదా, నువ్వు జ్యేష్ఠుడు కదా, నీకు నా మీదుండే ఆ పరిశుద్ధాత్మని నీ మీదకే నేను నా శస్త్రాలతో నేను జీవిస్తున్నాయినా అన్నాడు. అని మరి నీకేం కావాలంటే నాకు ఈ ఆట మాత్రం కావాలన్నాడు. అదే శ్రీకారికి అనేసి మన పటాల శ్యామ్ మనకు ఒక తన చదువు జ్ఞానంతో ఆయన మాట్లాడినాడు. మంచిది. వాడిని మాంసం తెచ్చి లోపల పెద్ద చేసింది. చిన్నకొడుకు యాకోబు ఎవరికి పరిచయం చేస్తాడా? చెప్పండి. తల్లికి ఎందుకన్నా అమ్మరు బొమ్మలు పోతుంటే దొండకాయలు చూడండి. ఆ ముక్కలు ఈ ముక్కలో పోసి తల్లిని మంచిగా చేసుకున్నాడు. ఎందుకంటే నాన్న ఆశీర్వాదం అంతా తండ్రిగా కదా, ఇక నాకేముంటుంది, నేను అమ్మను మంచిగా చేసుకుని అమ్మని చేసుకుంటే ఆ అమ్మన్నదంట, బాబు కొడుక నీ అన్నగారికి ఆశీర్వాదం ఇచ్చేస్తానంటే ఏటమాసం తేలకెళ్ళాడు. నువ్వు నిజంగా ఆశ్రమం మార్చుకుని ట్రై చేయి, రిహార్సల్ పెట్టుకో. మేము వేసుకోండి కదా ప్రమాణం, రిహార్సల్ పెట్టుకుంటే దొరుకుతూ పాటలు పట్టుకోవడం మంచిది. అయినా రిహార్సల్ చేసుకో. నేను ఈ లోపలని ఆ దొడ్లోని ఒక బ్యాగ్ పెట్టి వదిలించి నాకు ఎవరా, నేను ఆ కూర వండుతాను మీ నాన్నగారు. ఏమిటి భార్యామణి గారికి భర్త గారు ఎలా చెప్తారో తెలియదా? ఉప్పు ఎంత ఎక్కువ వేసుకోవాలో, ఉప్పు తక్కువ వేసుకోవాలో, పులుపు వేసుకోవాలో, పులుపు తక్కువ వేసుకోవాలో,
ఎలా ఉంటాడో భార్యామణి గారు బాగా తెలుసు కాబట్టి ఆ రమకం ఏం చేసిందంట, చక్కగా ఉండేసి ఇప్పుడుగా ఈ మారాటం మీద ఏదో పెట్టారా పెట్టేస్తే ఆయనకు ఆశీర్వాదం ఇచ్చేసాడు యాకోబు. యాకోబు ఆశీర్వాదాలు పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. మీ బాబు వస్తే ఒరే మీ అన్నగారు వస్తే మంచోడు కాదు చంపేస్తాడు, ఆశీర్వాదం తీసుకున్నా కాబట్టి వెళ్ళిపోవాలి, దూరం పారిపోతున్నాడు. తన తమ్ముడైన యాకోబు పరుగున క్షమించండి యాస పరుగున వచ్చి, నాన్న ఇదిగో మాంసం వండించి తెచ్చాను, నాకు ఆశీర్వాదం అంటే నా యొక్క ఆశీర్వాదం ఎవరైనా నీకు ఇచ్చేసానే కాదంటే నాకెవరైతే ఇవ్వలేదంటే నీ తమ్ముడే మోసకిచ్చేయడము, అయితే నాకు తెలియదు అసలు నీకు ఇచ్చేసానంటే నీ అంతా ఏమీ లేదంటే నా యొక్క ఉన్నవి ఒకటి. పెద్దోడు ఆశీర్వాదంలో చిన్నోడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆడుగులు దాచుడుగా ఉంటుంది. ఆడికి ఎట్టి చాకరీ వాడి కిందనే నువ్వు ఉండు, ఆడ పేదని ఆ ఉంటాడు, పై అధికారిగా ఉంటాడు. అన్ని ఆశీర్వాదాలు ఆడి కింద నువ్వు ఉండు, ఆ దగ్గర పని చేయి, ఆ దగ్గర నువ్వు ఎట్టి చాకరీ చెయ్యాలా, ఇవన్నీ చెప్పాడు. నా దగ్గర ఉన్నాయి నాయన అయ్యే ఉన్నాడు. ఆశీర్వాదాలు పోతే ఏముంటాయి చెప్పండి, ఆశీర్వాదాలు పోతే ఏముంటాయి? ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1 నుంచి 14 వరకు 27 ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ దేవుడైనా యెహోవా మాట హల్లెలూయా. అవన్నీ ఆశీర్వాదాలు, 27 ఆశీర్వాదాలు. అలాగనే 17 వర్షం చూస్తే 120 శాపాలు. అంటే పుస్తకతానం వచ్చినప్పుడు ఏం పట్టిపోయాడు? వాళ్ళు క్షమిస్తారు మీరు. మొదటి గంట జనకు వచ్చిన వాళ్ళందరూ ఏం పట్టిపోతారు? ఏ ఆశీర్వాదాలు? 14 వచ్చే వరకు ఇక్కడ చదువుకోండి. ఎన్ని ఆశీర్వాదాలు? 27 ఆశీర్వాదాలు. తర్వాత వచ్చినాడు ఏం పట్టుకెళ్ళాడు? ఎన్ని? 120 శాపాలు పట్టుకెళ్ళాడు. శాపాలు పట్టుకెళ్తారా? ఆశీర్వాదం పట్టుకెళ్తారా? మరి ఆశీర్వాదం పట్టుకెళ్ళాడు. మనం ఎప్పుడు రావాలి? ఆరాధన అంటే అయిపోయిన రావాలి కదా, వాక్యం చెప్పినప్పుడు రావాలి కదా, వాక్యం నాకు అయిపోయిన రావాలి కదా. గమనించుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో అందిస్తున్న మాట. అందుకని ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకొని, జాగ్రత్తను పోగొట్టుకొని ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎబ్బేపు రేవు దగ్గర ఆశీర్వాదంతో నింపబడిన యాకోబు ఎబ్బేపు రేవు దగ్గర ఆ రాత్రి అంతా దేవుని దూతతో పెరుగులాడుతూ ఉంటే పెరుగులాడి విజయమును పొందాడట. విజయమును పొందితే ఇదిగో నీ పేరు ఇక మీదట యాకోబు కాదు ఇశ్రాయేలు అని పెట్టారు. పెట్టాక యాకోబు ఏం తెలుసారు? టెక్నాలజీ అంతా బాగా ఉంది. కొంతమందికి టెక్నాలజీ బాగా చదువుతారు, ఎక్కడ ఏం మాట చెప్పాలో తెలుసు, ఎలాగా రాలేని కారణం ఏంటో చెప్తారు. ఇప్పుడు ఈయన అన్నగారు పక్క నుంచి అడుగు బద్దపట్టు అన్నాడని సంగతి విని తన భార్యలను, పిల్లలను, పనివారిని మార్గాన్ని పంపించి 10 గొర్రెలు, ఒక్కొక్క గొర్రెలు పోతు, అలాగనే అలా ఎన్నో పొద్దులు, అలాగనే మేకలు 10 మేకలకి పోతుంటారని దొడ్లోని, అన్ని మేకలకు దొడ్డుగా పోతాడుతారు. ఎలా పడితే పిల్లలు ఆ టెక్నాలజీ అంతా యాకోబు తెలుసు. అలా చేసుకుని ఆ గొర్రెలు, మేకలు ఆయన ఆశీర్వాదం పొందిన వాటిని అన్నింటినీ కూడా ఇది మా అన్న కనపడితే మా అన్నకి మండి అని పంపించారు. ఒక మాట మరో మాట. ఇంతకీ అన్నగారి బ్రాహ్మణి పంపించాడా, భక్తుడిని పంపించాడా? చాలా తెలివైన
ఎంత ధైర్యం అంటే నేను పురాతనలో కథ చెప్పడానికి బాగా చేయను. ఆ కథ చెప్పి ఆ పురుగుని పట్టుకుంటాను. నా చుట్టూ ఏం కట్టాలంట, ఆవులు కట్టేమన్నాడంట. నల్లబట్టాలు ఉంటాయి కదా, అది కట్టమన్నదంట. వానేమో వరదేమో పురేమో మేమేమో జాగ్రత్తగా చూసుకోవడానికి బలబాయి ఉంటారు కదా. ఆడ చెప్పేసి ఎనుకొస్తే నా మొగుడే పడేసుకుంటాడో, నా మొగుడు రాజైపోదచ్చి కుటుంబం ఆయన పడేస్తాడు. సరే అనేసి చుట్టి కలిసి కదా, అయ్యో 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 ఆవిడ్ని పొద్దుకు రాజకీయాలు పడేసుకుంటే ఒక గంట సేపు నేను తీసుకుంటాను, నువ్వు వంగుకి వచ్చి తిరిగి అక్కడ నెల పెట్టి తీసుకుపోయి కడేశాడు. ఎందుకు ఏంటది, ఎందుకు ఏంటది పెద్దమ్మ నిలిపోయి పోతుంది. ఆ రాత్రి ఆవయాలు కట్టేశారు. దైవ జనాంగమా నిజమేనండి. యాకోబు అక్కడ ప్రార్థన చేసి టెక్నాలజీ ఏం ఉపయోగించాడంటే, నా అన్నగారికి ఆ ఇచ్చేస్తే, ఆ దశభాగం ఇచ్చేస్తే నా అన్నగారు నన్ను సంపదకు రాడు, నా భార్యని నా దాసీని వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమిస్తాడని కనికరిస్తాడని పంపిస్తే అడిగాడు, ఏనాయనా మీరు ఎవరో అంటే యేసేపు అనే ఆయన ఉన్నాడు యాసావు, మా మా యజమాని యొక్క అన్నగారండి, ఆయనకి చెప్తున్నామంటే అవన్నీ తీసుకొని మర్దలకి పిల్లలకి దాసీలకి ముద్దెట్టుకున్నాడంట. తర్వాత ఎక్కడున్నాడు అని అడిగితే యాకోబు ఎక్కడున్నాడు క్షమించండి ఎవరు యేసేపు యాకోబు, అదే యాకోబు ఎక్కడున్నాడు అడిగితే యాకోబు నేను చూడాలనేసి తమ్ముడు దగ్గర వచ్చి ఎలాగ పడేసుకున్నాడు. ఇప్పుడు దాకా సముద్రాన్ని అడుగుబంద పట్టుకెళ్ళినాడు, ఇప్పుడు సందుని పడేసుకొని ఇవన్నీ నాకెందురా, నాకే కూడా ఉన్నాయి అనేసి తమ్ముడు ముద్దెడేసుకున్నాడంట. తమ్ముడు భార్యను ముద్దెట్టుకున్నాడు, దాసుని ముద్దెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏముంది, ఏమొచ్చింది చెప్పాలి. పరిశుద్ధాత్మ లేనంత వరకని నా తమ్ముడు అంతం చూడాలి, ఆయన రక్తాన్ని చూడాలి, ఆయన శవంగా నేను మార్చాలన్న వాడికి ఏమొచ్చింది, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందాడో కనికరము ప్రేమ కలిగినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసలో పరిశుద్ధాత్మ పొందలేనప్పుడు ఏం చేశాడు, ఏమి చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందినప్పుడు ప్రజలంతా తింటా ఉంటే మోస కూడా నోరుగా తిట్టచ్చు కదా. తిట్టాడా, చొనుక్కున్నాడా, మామూలుగా ఉన్నాడు. ఎందుకు, మోసలో నీరు ఉన్నది, పరిశుద్ధాత్మని నీరు ఉన్నది, కన్నీరు కూడా వాటిలో ఉంది. మళ్ళా ఏం కావాలి, నీరు కావాలి, వాక్యం అనేది. రెండోది పరిశుద్ధాత్మని నీరు. తర్వాత నీరు కన్నీరు కావాలి. కన్నీరు కలిగి అని ఏం చేశాడు చెప్పండి, ప్రార్థించెను. హల్లెలూయా. అలాగని మార్కు సువార్త 5:13 ముగిస్తాను చూడండి. మీకు ఎలా తెలియదు, ఉపమానం మీకు తెలియలేదా? చాలా ఉపమానం. యేసుప్రభు వారు ఎక్కడ వాక్యం చెప్పినా చెప్పండి, ఉపమానము అంటే దగ్గరగా అర్థమయ్యేలా. వ్యవసాయకుడికి వ్యవసాయం గురించి, పగడాలు అమ్మేవాడికి పగడాలు, ముత్యాలు అమ్మేవాడికి ముత్యాలకి, చేపలు పట్టేవాడికి చేపల గురించే ఆయన ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానంలో ఏంటంటే అక్కడ చూడండి, దేవునామములకి మహిమ 5:13 ఈ ఉపమానం. అలాగైతే హల్లెలూయా. ఇక్కడ ఒక దెయ్యం పట్టినవాడు రాత్రిలో పొగురు సమాధిలో
ఉండి తన ఒంటి మీద కూడా నూరు పువ్వు పట్ట లేకుండా తిరుగుతున్నాడండి. అదే సమయంలో యేసుప్రభు వారు ఆధార్య పోతుంటే ఆయన అన్నాడు, సజీవుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నాడు. అప్పుడు ఆ దెయ్యాన్ని నీ పేరేం పేరేని అడిగాడు. నా పేరు శానా అన్నాడు. శానా అంటే ఎంత అది శానా అంటే ఒక 4,000 అలా పైన ఉన్న వాళ్ళు బెటాలియం అంటారు. పోలీసులు కూడా లక్షలు పోరు ఎక్కువైనప్పుడు ఒక బెటాలియం చూపించారు. 2 బెటాలియంలు 3 బెటాలియంలు 4 బెటాలియంలు పంపారంటారు. అప్పుడే కొండలంతా తప్పేస్తారు బెటాలియం. ఇక్కడ సేన అంటే సైనికులు అంటే ఎంతమంది ఉన్నారంట? 4,000 నుంచి 8,000 వరకు ఉన్న దెయ్యాలు ఉన్నాయి. ఏమండి, 10 మంది మనుషులు ఒక 10 మంది పిల్లలు ఉంటే ఐక్యతగా ఉంటారా? ఒక ఉన్నారేమో చెప్పండి. మా 10 మంది కార్పొరేట్ మేము అందరూ ఐక్యంగా ఉంటామండి అన్నమాట చెప్పండి. మీరు చాలా మంచిది. ఎడదీసి అడిగితే ఒకరిని కత్తులు దూసుకున్నట్టు అవుతారు. ఇద్దరు కూడా ఐక్యత ఉన్నదే. అందుకని ఐక్యత అనేది మనం సంపాదించడం, అది దేవుడి కృపలో ఐక్యత లేకుండా మనలో ప్రవేశించ నీళ్ళు లేని స్థలంలో ఏం చేస్తుందంట? అపవిత్రాత్మ ప్రవేశించి అక్కడ బయటపడుతుందంట. వాక్యం లేని హృదయాల్లో, వాక్యం లేని ఇళ్లలో, వాక్యం లేని శరీర వాక్యం లేని సంఘములో ఈ పెద్దకాల పదవులు అక్కడి నుంచి వస్తుంటాయి. అక్కడే భిన్నాభిప్రాయాలు జరిగాయి. దైవ జనాంగమ అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుందంటే నీళ్లు లేని ఆ స్థలంలో సమాధిలో తిరుగుతున్నాడు సాతాను. నీ పేరేంటి? శాన అన్నాడు. శానం అనేసి అవి ఏం చేశాడంటే, శాన అనే దెయ్యమా, నీవు నీతో ఉన్న దెయ్యాలన్నీ కూడా దూరం అవుతురు కాక అన్నాడు. అంటే దెయ్యాలు ఉన్నాయా? ఏమిటి యేసుబాబు గారు, నిజమైన దేవుని కుమారుడా, మమ్మల్ని ఇలాగ పంపరు, మమ్మల్ని నీళ్ళలో పంపు. అవి అక్కడ 10 ఉన్నాయి. ఆ 10 పంపంటే ఆ 10 సుమారు ఎక్కువ 10 ఉన్నాయట. ఆ 10 గుంపులోకి దెయ్యం వెళ్ళిపోయిందంట. ఈ దెయ్యం వెళ్ళిపోయి ఒక్కో 10 పట్టుకున్నాను. ఒక్కో 10 పట్టుకుంటే ఒక్కో 10 ఆ 4,000 మంది 10 పైగా ఈ 4,000 దెయ్యాలు అందరూ చూస్తే ఈ 10 అండి పరిగెడుతున్నాయటండి. ఎక్కడ పరిగెడుతున్నాయంటే సముద్రంలోకి వెళ్ళి పరిగెట్టాయి. సముద్రంలోకి వెళ్ళి పరిగెట్టడానికి కారణం ఇప్పుడు నీరు లేని స్థలంలో ఉన్నాయి కాబట్టి 10లో దూరే. ఇప్పుడు ఆ నీరున్న స్థలంలోకి వెళ్తే 10ని ఏమన్నా ఆ వాక్యాలు చదివితే నీకు వివరంగా ఊపిరి తిరగక చచ్చెను. సముద్రంలో నీరు ఉంది. ఆ నీరు ఏం చేసింది? ఆ 10లను చంపింది. నీలో కూడా నీరు లేకపోతే నీలో దెయ్యాలు ప్రవేశిస్తాయి, అబద్ధాలు ప్రవేశిస్తాయి. నువ్వు నాయకుడైనా, నువ్వు మేధావైనా, నువ్వు ఏ స్థితిలో నువ్వు పిలువబడుతున్నా, ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమతో నీతో చెప్తున్నాను, ఆ 4,000 మంది పైగా ఉన్న ఈ 10 నీటిలో పడ్డాయి. నీటిలో వెళ్ళదట ఊపిరి ఆనందట. నువ్వు పాయింట్లు చెప్పడానికి నీ ఊపిరి ఆడదా? దేవుని మందిరంలో వాక్యం ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, నువ్వు నాయకుడు కావచ్చు, మేధావు కావచ్చు, ఎన్ని తలాంతులు కావచ్చు, ఆ 10 బలమైనదే. ఆ 10 బలమైనదే. ఒక దినాన్ని పాకడ సేన్ దగ్గర పెద్దపురి 10 తెల్లవాళ్ళు యుద్ధం చేస్తానే ఉన్నాయి. ఆ చేమాకలు అమ్మాం మా వైపు వచ్చేస్తాను అని అందరూ మారిపోయిన వాళ్ళ పిక్చర్లు ఉన్నాం.
చుట్టూ బ్యాటరీ వేసుకొని తెల్లారి పంది చచ్చిపోయింది, పెద్ద పులి వెళ్ళిపోయింది. పెద్ద పులి సింహమును కూడా పూరానికి సిద్ధపడుతుంది. పంది లాంటి బలం నీకున్నా, పంది లాంటి ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నా, నీరు నీలో వచ్చి పడితే ఆ పంది అనే అపప్రాప్తిని నడిపిస్తున్న అపప్రాప్తి ఏంటంటే ఊపిరి ఆడక సచ్చేను అని బైబిల్ రాయబడుతుంది. దైవజ్ఞానమా, అందుకని ప్రతి విశ్వాసికి ఆ విశ్వాసం అనేది ఉంటేనే విశ్వాసం అనేది లేకపోతే చెప్పండి అవిశ్వాసం అంటే శాస్త్రులు ఏమంటారు? శవం అంటారు. వేరు చెప్పాడు కదా, అక్కడి నుంచి నా గురించి చెప్పుకుంటాను. పౌరు గారు హాస్పిటల్కి వెళ్ళి ఆడికి అంటారు ప్రాణం పోయిందంట. బాడీ వచ్చింది సార్, బాడీ పౌరు గారు అంటున్నారా? బాడీ వచ్చిందంట. నిజమే, నీ పేరు పక్కన డెడ్ బాడీ శవాన్ని పిలిపించుకోవాలి. దైవ జనాంగమా, మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాము గాక. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఏం లేదు, నీరు లేదు. కారణం ఏ నీరు? వాక్యమైన నీరు గురించి చెప్పారు. 2 నీరు పరిశుద్ధాత్మ నీరు. 3 నీరు కన్నీరు. ఆ కన్నీరు కలుగునప్పుడే ఆ పరిశుద్ధాత్మ నింపబడ్డామని గుర్తుంటుంది. అప్పుడే కన్నీరు ప్రార్థన చేస్తారు. ఆ కన్నీరు ప్రార్థనే నా గుండెలో నేను భద్రపరుస్తున్నాను అంటుంది దేవుని వాక్యము. దైవ జనాంగమా, నువ్వు కార్చిన కన్నీరు కింద పడకుండా ఆయన గుండెలో భద్రపరుస్తున్నారు. ఆ రీతిగా ఎదిగి మన సంఘము, మన కుటుంబాలు, అలాగనే మన గ్రామం అనేక ఆత్మలు రక్షించి బలపరచుకుందాము కాక. ఇంతటితో ఈ వాక్యం ఇచ్చిన సమయం ఇచ్చిన దైవజనులకు, చిన్నలకు, పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు. ఇప్పుడు దేవుని యొక్క మాటలను ఆలోచించి ఉన్నాం. అందరి బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు పాటల్లో, ఆరాధనలో, ఇక పైకంలో దేవుడు ఫోటో చూపించి ఉన్నాడు. మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనము అంగీకరించే వారిగా మనం ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. మరి అటువంటి ఇక పరిశుద్ధాత్మను మనం అందరము స్వతంత్రించుకుందాము గాక. అందుకని ఇక యేసుక్రీస్తు తన ఇక తల్లి నుండి ఇక మరియమ్మ గారు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఆ యొక్క మేడగని యొక్క ప్రార్థన అనుభవంలో వారు ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ చేత అనేక భాషలతో, అన్య భాషలతో వారు అభిషేకించబడినట్లుగా, అక్కడ భాషలు మాట్లాడినట్లుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజమే, మనము దేవుని మందిరంలోకి వచ్చాము, వెళ్తున్నాము అన్నది కాకుండా దేవుని మందిరంలోకి వచ్చి మనము పొందుకొని వెళ్ళేవారిగా మనం ఉండాలి. అందుకనే ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించేందుకు మా ఆరాధన పాడుతూ ఉన్నాను. మరి ఆత్మీయ వరములతో ఆయన మనం అభిషేకించాలంటే మనం ఏం చేయాలి? సింపుల్గా మనం వచ్చి వెళ్ళిపోతుంటే మనం అభిషేకించబడతామా?
ఉదయం నేను వనకర వెళ్ళినప్పుడు అక్కడ శుక్రవార కుటుంబంతో వారితో మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నారు, అయ్యారు మేము ఒక ప్యాకెట్ వేసి విత్తనాలు దాదాపు 9:30 తీసేవారు అండి పత్తి. మా పక్కనే మా అన్నయ్య వాళ్ళు వ్యవసాయం చేసి వారు 5 ప్యాకెట్లు వేసి లేదా 2 ప్యాకెట్ 3 ప్యాకెట్లు వేసి కనీసం 9:30 కూడా తీసేవారు కాదు. దేవుడు మమ్మల్ని అంతగా ఆస్వాదించేవాడు ఆ యొక్క టైంలో. మరి ఇప్పుడైతే మా యొక్క స్థితి ఎలా ఉంటుందో మాకు తెలియక అంత మారిపోయింది. మేము ఫలించలేకపోతున్నాం. ఎటు చూస్తున్నా ఇక రుణములు అప్పులతో మేము ఉన్నామండి అంటున్నారు. నేను అంటాను, అయ్యా మరి ముందు చేసిన మరి మీకు ప్రార్థన మీకు చేస్తున్నారా? అప్పుడులో మీరు మందిరానికి వెళ్ళినట్టుగా వెళ్తున్నారా? అప్పుడులో మీరు ప్రార్థన చేసి భక్తిగా మీరు జీవించినట్లు మరి ఇప్పుడు జీవిస్తున్నారా? అప్పుడులో మీరు వ్యవసాయంలో ఏ యొక్క భూమిలో అయితే మీరు విత్తనం వేసారో అదే భూమిలో ఇప్పుడు విత్తనం వేస్తున్నారా? అవునండి, ఇప్పుడు అదే విత్తనం వేస్తున్నారు. మరి ఇప్పటికి మీరు పంట లేదు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మా పని బాగా చేయాలి. ఎలా చేయాలి? మంచిగా చేయాలి. మనం ఈ సంవత్సరము 1 ఎకరంలో 1 ప్యాకెట్ పత్తి విత్తనం వేసి, అది ఏ విత్తనం అంటే విత్తండి. మీరు కష్టించి పని చేసి గొలుగు లేకుండా లేదా ఒక పురుగు లేదా ఏమీ ఇక కీటకాలు దానికి పట్టకుండా మీరు గట్టిగా పని చేసినట్లయితే ఆ విత్తనము ఫలిస్తుంది. విత్తనం వేసేసి మనం ఇంట్లో కూర్చొని లేదా మన యొక్క పనిలో మనం బిజీగా ఉండిపోయి లేదా ఆ యొక్క విత్తనము అది మొలకెత్తిందో లేదో కూడా మనం చూడకుండా లేదా మొలకెత్తిందో లేదో చూస్తూ ఏదో వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి చూస్తామండి అన్నారనుకోండి, ఆ వ్యవసాయం ఎలా ఉంటుంది? ఎందుకు చెప్తున్నంటే మనందరికీ వ్యవసాయం కొరకు బాగా తెలుసు. ఇప్పుడు ఏ విత్తనము ఫలిస్తుంది? మనం గట్టిగా పని చేయాలి. ఆ భూమి కూడా సారవంతముగా దున్నబడాలి. ఆయన సారవంతముగా దున్నబడిన భూమిలో కూడా విత్తనం వేసి మనం పని చేయకపోతే ఆ విత్తనము ఫలించదు. అది సారవంతమైన భూమిలో విత్తనం వేసి మనం బాగా పని చేసినట్లయితే విత్తనము ఫలిస్తుంది. ప్రీతి సంగమా, అదేవిధంగా మన యొక్క ఆత్మిక జీవితంలో కూడా వచ్చాము వెళ్ళాము అన్నట్లు కాకుండా మనం వేగిల పడి దేవుని పని కొరకు పరిగెత్తే వారిగా ఉండాలి. అందుకనే ఇక అపోస్తలుడు పౌలు గారు అంటారు కదా, నా యొక్క పని నేను కడముట్టించుతాను. నేను పరుగు పందెంలో ఓపికతో నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. మనం పరిగెత్తే వారిగా ఉన్నామా? కూర్చునే వారిగా ఉన్నామా? నడిచేవారిగా ఉన్నామా? పరిగెత్తి నలిసిపోయే వారిగా ఉన్నామా? మనం ఏ స్థితికి చెందిన వారిగా ఉన్నా? ప్రియదేవుని సంగమా, ఆయన అపోస్తలుడు పౌలు గారు అంటారు, నేను పరుగు పందెంలో నేను అన్నాడు, పరిగెత్తుతున్నాను అంటున్నాడు. మనం పరిగెత్తే వారిగా ఉండాలి. అలసిపోకూడదు, ఆగిపోకూడదు. ప్రియదేవుని సంగమా, అందుకే నాన్నగారు వాక్యం చెప్తున్నారు కదా, తమ్ముడు మారు వేషం వేసుకుని ఏం చేసినట్ట వచ్చి ఆశీర్వాదాలన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఎప్పుడు వచ్చాడు? మారు వేషం వేసుకుని ముందుగా వచ్చాడంట. నాన్నగారు ఇచ్చిన సమయం కంటే ముందుగా వచ్చాడు. మరి అన్నయ్య వెనకాల వచ్చాడు. శాపలు ఆశీర్వాదాలు ఏంటంట ఎన్ని? 27. శాపాలు ఎన్ని? 120. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి చూడండి. ప్రియదేవుని సంగమా, మనము ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు మనం పని చేసినట్లయితే, దేవుని పని కొరకు మనం తొందరగా మనం వచ్చినట్లయితే ఇక ఆశీర్వదించబడతాము. లేదంటే మనము శాపాలకి గురి అవుతుంటాం. దేవుడు మనల్ని శాపాల వైపు తీసుకెళ్ళాలని చెప్పి ఆయన ఆశ కాదు, కానీ
మనం ఉన్నతమైన స్థానంలోనే మనం నిలబెట్టాలని చెప్పిన ఆశ. అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను తీసుకుని వెళ్తాను, భయపడకు అధైర్యపడకు అని చెప్పి తనకి భక్తులతో అన్నప్పుడు వారు ఏం చేస్తారంట, సొల్లుకుంటారంట గుడారంలో. దేవునికి ఆశ మనం ఉన్నతమైన శిఖరము నిలబెట్టాలని చెప్పి ఆయన ఆశపడుచున్నారు. మరి మనం దేవునికి మాట ఆలకించేవారుగా ఉన్నామా? దేవునికి మాట అంటే దేవునికి వాక్యము. ఎవరైతే ఇక నిలబడి దేవునికి వాక్యము ప్రకటిస్తున్నారో వారి ప్రతి ఒక్కరి యొక్క మాట దేవునికి మాటగా మనము అంగీకరించి స్వీకరించే వారిగా ఉండాలి. సేవకులు చెప్తున్నారు కదా అంటే ఏదో చెప్తున్నారు లేకపోతే ప్రియదేవుని సంగమా, దేవుడే చెప్తున్నాడని చెప్పి మనము దాన్ని గ్రహించి స్వీకరించి అభివృద్ధికి మనం నడుచుకోవాలి. అందుకే 80వ కీర్తనలో అక్కడ మాట సరిస్తుంది, అయ్యో ఇశ్రాయేలు నా మాట విన్నట్లయితే ఇంకా వారికి ఎంత మేలు అంటున్నాడు. ఎంత మనోహరము! అయ్యో ఇశ్రాయేలు వారి యొక్క సొంత ఆలోచన చెప్పి వారు నడుచుకుంటున్నారే, వారు నా మాట విన్నట్లయితే ఇంకా ఎంత మేలు అంటున్నారు. అంటే మనం సొంత ఆలోచన చెప్పి నడుచుకుంటున్నామా, లేదా దేవుని యొక్క ఉపదేశమును బట్టి దేవుని యొక్క వాక్యము ఇక అనుసంధానం చేసుకుని మనం వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా? దేవుని యొక్క మాటల ప్రకారము, దేవుని యొక్క వాక్య లేఖనము ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే కనుక అక్కడ 4 ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, అతి శ్రేష్టమైన మొదటిది, మీ యొక్క శత్రువు నేను అనగద్రొక్కుతాను అంటున్నాడు. 14-15 వచనంలో మనం చూసినట్లయితే నీ యొక్క శత్రువు నేను అనగద్రొక్కుతాను, మీ యొక్క విరోధం నేను కొట్టేదను అంటున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని నేను తృప్తిపరిచేదను అంటున్నాడు. 4వది, కొండ తేనెలతో మిమ్మల్ని నేను తృప్తిపరిచేదను అంటున్నాడు. అంటే మనం దేవుని యొక్క మాటను ఆలకించినట్లయితే ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని యొక్క మాటను మనం ఆలకించలేకపోతే కనుక వాగ్దాన దేశము మనము చూడలేము. ప్రియదేవుని సన్నిధిగా భూలోకంలో జీవించినప్పుడు మనం వాగ్దాన దేశం మనం చూడాలని చెప్పి ఒక నిరీక్షణ కలిగి పరలోక రాజ్యంలోనికి మనం అడుగు పెట్టాలని చెప్పి ఒక చిన్న ఆశతో మనం ప్రయాసపడి మనము దేవుడు మనకిచ్చినట్టు మార్గంలో మనం నడిచినట్లయితే అనేక ఆశీర్వాదాలు పొందుతాం. ప్రియదేవుని మనం అనుకోవచ్చు, అయ్యా నేను బలహీనతగా ఉన్నాను, లేదా నేను వీక్గా ఉన్నాను, లేదా నేను అంత శ్రేష్టమైన కాదు, లేదా ఉన్నవాడిని కాదు అనుకోవచ్చు. మనం ఏ స్థితిగతిలో ఉన్నా, ఎంత బలహీనతగా ఉన్నా, లేదా ఎంత అనారోగ్యముగా ఉన్నా ఆయన కోరేది మనకి ఆత్మను ఒకటే, అంతేగాని మనకి శరీరాన్ని మాత్రము కాదు. ప్రియదేవుని మనం ఇక్కడే ఇక భూలోకంలో ఉన్నంతసేపు ఇక తెలుపు నలుపు లేదా పొట్టి పొడవు లేదా ఇక స్త్రీలింగము పురుషలింగము, కానీ మనం మరణించిన తర్వాత అంతరము దేవుని యొక్క రాజ్యంలో మనం ఆయన్ని స్తుతించే వారిగా మనం అక్కడ తెలుపు నల్ల లేదా పొట్టి పొడవు లేదా స్త్రీలింగము పురుషలింగము అనేది అక్కడ లేదు. ప్రియదేవుని సంగమా, అక్కడ మనందరము కలిసి దేవుని స్తుతించేవారుగా గణపరిచేవారుగా ఉండాలి. అలా గణపరిచేవారుగా మనం ఉండాలి అంటే కనుక దేవునికి మాత్రం మనం ఆలకించేవారుగా ఉండాలి. దేవుని మీద మనము తిరుగుబాటు చేసేవారుగా కాకుండా, లేదా దేవుని యొక్క సేవకుల మీద మనం తిరుగుబాటు చేసేవారుగా కాకుండా, మనము దేవుడి ఇచ్చిన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుని నిజమైన దేవుని సంగమా మనము ఇంకా ఇదిగో ఈ దేశమును నీకు అప్పగించుతున్నాను, నీ వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకో అంటున్నాడు. మనం వెళ్ళి మనకిచ్చిన అభిషేకాన్ని కావచ్చు, ఆయన మనకిచ్చిన వరములను కావచ్చు, మనం స్వతంత్రించుకునే వారుగా ఉన్నట్లయితే ఇంకా అనేక దీవెనలు మనం పొందుకుంటాము. ఇక మాటలు మనం దినదినము మనం ధ్యానిస్తూ ఇక ఆత్మీయమైన వరములను మనము స్వతంత్రించుకున్నట్టుకు మనము ఆత్మీయ జీవితంలో కష్టపడి దేవుని మాటలను మనము దినదినము ఇక మనకి ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకుంటూ వేసుకుంటూ ఇక మాటలను మనం దినదినం ధ్యానిస్తూ, అదేవిధంగా అనేక మంది రాలేకపోచిన వారిని ప్రోత్సహిస్తూ మనము దేవునికి మందిరంలో మనం అందరం కలిసి దేవుడిని
స్తుతిద్దాం. అదే ఈ రోజు రాత్రికాల సమయంలో తంటికొండ ప్రాంతంలో క్రిస్మస్ ఆరాధన ఉంది. దాని కొరకు ప్రార్థించండి. రేపు రాత్రికి ఎక్కడండి క్రిస్మస్? నాయుడుపాలెం. గతించిన 1వ తారీఖున మన దగ్గరికి ఆయన వచ్చారు. ఆయన చెప్పి ఉన్నారు. అదేవిధంగా సిద్ధపడేవారు ఒకసారి చేతి పైకెత్తారా? రేపు రాత్రికి ఎంతమంది సిద్ధపడతారు? రేపు రాత్రికి నాయుడుపాలెంలో వచ్చేవారు ఒకసారి చేతి పైకెత్తారా? పౌరు రాత్రి కానీ వ్యాన్ కానీ ఉంటే ఆ వ్యాన్ పెడతాను. వచ్చేవాళ్ళు ఎవరు వస్తారో ఆయన మొన్నే చెప్పాడు. ఏమని చెప్పారు? వైద్యం గుర్తుందా లేదా మీకు? అమ్మగారింటికి అయితే తొందరగా వెళ్తాం కానీ అత్తోరింటికి ఏంటంటే ఏదికి వెళ్తాం. మరి అది మన అమ్మగారింటిగా మనం భావించి ఆ యొక్క కొడుకు నిజమే మనం పిలిచినప్పుడు దూర ప్రాంతంలో నుండి ఇక మన దగ్గరికి తగ్గించిన మన కొరకు, మన యొక్క ఆత్మీయ జీవితంలో కొరకు, మన యొక్క చేసిన పరిచయాల కొరకు వారికి బృందం అంతా వచ్చి ఒక రాత్రి అంతా మన కొరకు ప్రార్థించారు. మన దగ్గర ప్రియమించగమా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే మనం ఇక్కడ నుంచి వారీగా ఇంటి దగ్గర కాదు మనకు వెళ్ళలేదు. మనకి దగ్గరలోనే మహా అయితే ఒక 20 కిలోమీటర్లు ఉంటుందేమో ఒక పక్క. కాబట్టి రావడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థించండి. ఇంకా ఈ వారంలో ఎవరన్నా క్రిస్మస్ ఆరాధన ఎవరన్నా పెట్టుకునే ఉన్నారా? గృహ పండుగలు కానీ క్రిస్మస్ ఆరాధన కానీ ఎవరు లేరు. సరే, మాకున్నాక షెడ్యూల్ ఏంటంటే ఈ రోజు రాత్రికి రేపు రాత్రికి ఉంది. మరలా 16వ తారీఖు పగలు రాత్రి క్రిస్మస్ ఉంది. తర్వాత 20వ తారీఖుని ప్రతిపడిలో క్రిస్మస్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మీటింగ్స్లో మళ్ళీ అయ్యగారు మాకు కావాలంటే లేదు, పెట్టినా కుదరదంతే. అయ్యగారు మాకంటే అయ్యి మీకు ముఖ్యమా అంటే ముందుగా ఆహ్వానించారు కాబట్టి తప్పదు. తర్వాత 24వ తారీఖు పగలు రాత్రి క్రిస్మస్ ఉన్నాయి. అయితే 24వ తారీఖుని మన దగ్గరికి యూత్ క్రిస్మస్ మనం పెడుతున్నాం. దాని కొరకు మీరు ప్రార్థించండి. ఆ తర్వాత ఇంకా వనకరాయ్ అదేవిధంగా రాజోమికి క్రిస్మస్ల కొరకు మేము మరలా మీతో మేము చెప్తాము. దాని కొరకు 24వ తారీఖు మన యూత్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత తొందరగా మనము 9 గంటల కల్లా మనం ముగించుకుని ఆ తర్వాత అహ్మదాబాద్ 24వ తారీఖుని దాని కొరకు మీరు ప్రార్థించండి. అదేవిధంగా సరే దేవుడు నామమునకి మహిమ. ఇందులో తక్కువైపోయేవాడితే అట్లా నాపేలా దాని చుట్టూ నాకు పోయినా ఏదో మాట్లాడుతున్నాను అంటే వాక్యాత్వాలను మాట్లాడి చెప్పి ఆడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేక